కేసీఆర్ బొంగ సంతోష్ ఈక్వలే కదా, బాబాయ్ చెప్పిండట్టాడు కదా. కేటీఆర్ అయితే సీఎం ఇంట్లో ఉంటుండు కదా, ఆయన చెప్తే ఆయన కవిత మీ చేయించాడు. లేకపోతే సంతోష్ రెడ్డి చెప్పి కవితకు సంతోష్ పోలేదు కదా. హరీష్ రావు గారి పేరు చెప్పిండు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఒక కుటుంబం కదా, కుటుంబ పాలన కదా, రీజనల్ పార్టీ కదా. ఒకటే అండి, ముఖ్యమంత్రి మొదట అవకాశం ఇచ్చింది. కొంత మెప్పు పొందడానికి కూడా వీళ్ళు కొద్దిగా అవుతుందో ఆయన కోసం ప్రమోషన్స్ ఇచ్చారు. ప్రభాకర్ రావు రిటైర్ అయినందుకు ఇచ్చారు, రాధాకిషన్ రావుకి 2 సార్లు ఇచ్చారు. అతనికి ఎస్ఐ నుంచి ఆయన బ్యాచ్ వాళ్ళు 2007 నుంచి ఒకటేసారి 2 ప్రమోషన్లు అయి డిఎస్పీ అయ్యాడు. ఎవరు ఆయన? ప్రవీణ్ రావు, ఆయన పేరే ప్రణీత్. డెఫినెట్లీ వెల్ మా ఎస్సీ, నేను కూడా అదే ఎస్సీ అంటే సేమ్ కాస్ట్తో వచ్చేసిండు. మళ్ళా మనోడే వస్తాడు, దేశంలో ప్రధాని అవుతాడు. మోడీ లేదు, గీడీ లేదు, మహారాష్ట్రలో పెట్టిండు, పార్టీ పెట్టిండు కదా, మొత్తం దేశం తిరిగిండు కదా, అవుతాడు. మన పార్టీ వస్తుంది అనుకున్నాడు, ఇట్లా అవుతుంది అనుకోవాలి కదా. ఏది ఏమైనా దీంట్లో కఠినాతి కఠిన నిర్ణయము బీజేపీ వాళ్ళు చేయాలి. ఈరోజు సిట్ ఏదైతే చేస్తుందో అన్ని వేళ్ళు అక్కడికే. ప్రభాకర్ రావు చెప్పినా రేపు ప్రభాకర్ రావుకు ఆగస్టు 5 వరకే ఉంది. ఆగస్టు 5 తర్వాత ఆయన సహకరించడం లేదు. ఖచ్చితంగా అతన్ని కస్టడీకి తీసుకుంటారు. అతను అరెస్ట్ కావడం ఖాయం. పోలీస్ జ్యుడిషియల్లో ఉండి తర్వాత ఇంట్రాగేషన్కి తీసుకుంటారు. అప్పుడు ఆయన బయటికి రావాలి. ఆల్రెడీ రాధాకిషన్ రావు గారి స్టేట్మెంట్ కానీ భుజంగరావు గారి ఇన్స్ట్రక్షన్ ఆఫ్ సీఎంఏ కదా. తో సీఎం దీంట్లో ఏదైతుందో ఇరికిపోయిండు, తప్పించుకోలేదు. చరిత్రలో ఇటువంటి చరిత్ర లేదు. బీజేపీ కూడా ఈ అవకాశాన్ని, మేము గవర్నమెంట్ వస్తామంటుండు కదా, మీరు 2 మంత్రులకు పడది, 8 ఎంపీలు డిఫరెన్స్. తో ఇప్పటికైనా ఎక్కట్టా చేసి బీఆర్ఎస్ డైల్యూట్ అయినాడే, ఇది రాజకీయ సబ్జెక్టు, డైల్యూట్